నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. ఏపీ రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లు గడుస్తున్నా కూడా ఇప్పటికీ ఆ రాష్ట్రానికి రాజధాని లేని విషయం మనందరికీ తెలిసిందే. మరి గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేసిన నేపథ్యంలో దాన్ని వైసీపీ గ్రాఫిక్స్ లాగా ప్రజల్లోకి తీసుకెళ్ళింది. మరి వైసీపీ అధికారంలోకి వచ్చిన ఈ 5 ఏళ్లలో కూడా రాజధాని అయితే నిర్మింపబడలేదు. ఇక మళ్ళీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేశారో ఈసారి ఆంధ్రుల కలల రాజధాని అమరావతి కోసం ఆయన సర్వశక్తులా కృషి చేస్తున్నారు. దానికి తగ్గట్టే కేంద్రం నుంచి కూడా ఆమోదం లభిస్తూ వస్తున్న నేపథ్యంలో ఇప్పటికీ ఓవరాల్గా 45,000 కోట్ల చిల్లర వరకు కూడా రాజధాని నిర్మాణానికి కేంద్రం అయితే కేటాయించింది. మరి ఇప్పుడు తాజాగా ఈ టెండర్ల ప్రక్రియ కోసం కావచ్చు, పనులు మొదలుపెట్టేందుకు దాదాపు 24,000 కోట్ల వరకు కూడా సిఆర్డీఏ నిధులు ఇవ్వడానికి ఆమోదం తెలిపినట్టు వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. మరి ఈ జనవరి నుంచి కూడా రాజధాని పనులు పునఃప్రారంభం కాబోతున్నాయి అంటున్నారు. మరి దీనికి ఒక డెడ్ లైన్ పెట్టుకొని గవర్నమెంట్ పనిచేస్తున్న నేపథ్యంలో మరి ఆంధ్రుల కలల రాజధాని అమరావతి మరికొద్ది సంవత్సరాల్లోనే ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూడబోతున్నారా? ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ గడ్డిపాటి శ్యామ్ ప్రసాద్ గారు. నమస్కారం. నమస్తే. సో ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేశారో ఇటు అమరావతి ఇటు పోలవరం 2 కళ్ళులాగా ఆయన పనిచేస్తున్న పరిస్థితి. నిన్న చూస్తే పోలవరం సందర్శనకు వెళ్ళడం, అక్కడ పనుల గురించి ఆయన పర్యవేక్షించడం, పెట్టుకున్న డెడ్ లైన్ కన్నా ముందే కూడా అక్కడ నీళ్లు నిల్వ చేయాలి అని చెప్పి అక్కడ అధికారులకు సూచించడం మనం చూసాం. మరి ఈరోజు చూస్తే సిఆర్డీఏ 43వ సమావేశంలో అమరావతికి కొన్ని నిధులను కేటాయించారు. ఇక్కడ జనవరి నుంచి అమరావతి పనులు కూడా మొదలు కాబోతున్నాయి అంటున్నారు. అండ్ దేనికి అంటే హైకోర్టు భవనం కావచ్చు, వీటన్నిటికీ కొంత అమౌంట్ని అలోకేట్ చేసుకొని మరి చంద్రబాబు గారు ఈరోజు దానిపైన పర్యవేక్షించడం జరిగింది. సో ఎప్పుడు పూర్తి అవబోతుందంటారు అమరావతి? ఏమేం భవనాలు అక్కడ నిర్మిస్తున్నారు? మీరేం చెప్తారు ఓవరాల్గా? అమరావతి చరిత్ర 10 సంవత్సరాల క్రితం ప్రారంభమైంది. మన రాష్ట్ర విభజన మొదలైన అప్పుడే అమరావతిని మన రాజధానిగా నిర్ణయించుకున్నారు అసెంబ్లీలోనే. తర్వాత అమరావతి నిర్మాణం మోడీ గారి శంకుస్థాపన ద్వారా ప్రారంభమైంది. ప్రారంభమయ్యి 41,000 కోట్లతో దాన్ని ప్రారంభించడానికి ఆమోదించింది సిఆర్డీఏ కూడా. గవర్నమెంట్ కూడా ఆమోదించి పనులు ప్రారంభించారు. సీడ్ యాక్సిస్ రోడ్ అని, హైకోర్టు బిల్డింగ్ అని, సెక్రటేరియట్ బిల్డింగ్ అని, అసెంబ్లీ అని, ఈ బిల్డింగ్స్ కూడా కంప్లీట్ అయినాయి. పొరపాటున చంద్రబాబు గారు ఏం చేశారంటే అప్పుడు ఇది టెంపరీ బిల్డింగ్స్ అని చెప్పారనమాట. దాన్ని ఆసరాగా తీసుకుని అపోజిషన్ పార్టీ వాళ్ళు విపరీతంగా దాన్ని కామెంట్ చేశారు. అది ట్రాన్సిట్ బిల్డింగ్ అంటే బాగుండేదన్నమాట. ఆయన ఉద్దేశం ఏంటంటే, చంద్రబాబు గారి ఉద్దేశం ఇది టెంపరీ అయినా కానీ దీనికంటే చాలా బ్రహ్మాండమైన బిల్డింగ్స్ కడదాము, ప్రస్తుతానికి ఇమీడియట్గా మనకి స్థావరం లేదు కాబట్టి ట్రాన్సిట్గా ఈ బిల్డింగ్స్ కట్టారనమాట. ఏది? సెక్రటేరియట్, అసెంబ్లీ, హైకోర్టు కూడా 3 పూర్తయినాయి. 3 పూర్తి పనులు కూడా జరిగినాయి అన్నమాట. కార్యక్రమం మొత్తం గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ అంతా సెక్రటేరియట్ నుంచే జరుగుతుంది. అసెంబ్లీ కూడా గత 10 సంవత్సరాల నుంచి అక్కడి నుంచే జరుగుతుంది. అట్లాగే హైకోర్టు కూడా అమరావతిలోనే ఉందన్నమాట. ఇవన్నీ ట్రాన్సిట్ బిల్డింగ్స్ అన్నమాట. మనం అనుకున్న ఉత్తమమైన ప్రపంచంలోనే ఒక సర్వోత్తమమైన నగరాన్ని నిర్మించాలని చంద్రబాబు గారి కోరిక. అలాంటి నగరం కోసం ఇది ట్రాన్సిట్గా పెట్టుకున్నాడు. పొరపాటున టెంపరీ అన్నారనమాట. దాన్ని ట్రోల్ చేశారు. అది ఇప్పుడు నెరవేరబోతుంది. ఆ కళ ఆయన కళ, చంద్రబాబు గారి కళ, ఆంధ్ర ప్రజల కళ ఇప్పుడు నెరవేరబోతుంది అనమాట. ఎలా అంటే, మనం 2024లో కూటమి ప్రభుత్వం రావటం ఆంధ్రప్రదేశ్కి శుభపరిణామం, అమరావతికి పర్టికులర్గా శుభపరిణామం. ఎందుకంటే కూటమి ప్రభుత్వమే సెంటర్లో కూడా ఉంది, కేంద్ర ప్రభుత్వం కూడా కూటమిదే. కాబట్టి కేంద్రం మనకి చాలా సానుకూలంగా ఉంది అనమాట. మనం సమన్వయం చేసుకుంటున్నారు చంద్రబాబు గారు, అన్ని ఫండ్స్ తెప్పించుకుంటున్నారు. ఇప్పుడు క్యాపిటల్కి దగ్గర 45,000 కోట్ల పనులకి ఆమోదం తెలిపారు సిఆర్డీఏ 3 మీటింగ్స్లో. 41, 42, 43 3 మీటింగ్స్లో 45,000 కోట్ల పనులకి ఆమోదం తెలిపిందనమాట. దాంట్లో మొట్టమొదటి మీటింగ్లో 11,476 కోట్ల అనుమతి తెలుసుకున్నారు. రెండో మీటింగ్లో 8,800 కోట్లు అప్రూవ్ అయిందనమాట. మూడో మీటింగ్లో 24,000 కోట్లు అప్రూవ్ అయిందన్నమాట. మొత్తం కలిపి 45,000 కోట్లు అప్రూవ్ చేసుకున్నారన్నమాట. ఈలోపు 2014 నుంచి 19 లోపే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ వచ్చినాయి. మీకు అందరికీ తెలిసిన విషయమే అది. విట్, ఎస్ఆర్ఎం, అమృత, ఎన్ఐడి, ఈ 4 యూనివర్సిటీస్ రన్ అవుతున్నాయి. చాలా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్న ప్రఖ్యాతిగాంచిన యూనివర్సిటీస్ అన్నమాట. అలాగే ఇప్పుడు కొత్తగా మళ్ళీ 2024లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత XLRI
వస్తున్నారు, అట్లాగే బిట్స్ పిలానీ వస్తున్నారు, 2 కూడా వస్తున్నాయి. అట్లాగే రైల్వే స్టేషన్ కూడా, రైల్వే రూట్ కూడా వస్తుంది. ఎక్కడి నుంచి? ఖమ్మం జిల్లా నుంచి నంబూరు వరకు. దానికి కృష్ణా మీద రైల్వే బ్రిడ్జికి కూడా అనుమతి వచ్చిందనమాట. అంటే 2200 కోట్లు కేంద్రం భరిస్తుందన్నమాట. ఇప్పుడు ప్రస్తుతం మనం లేటెస్ట్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే 45,000 కోట్ల పనులకి వివరణ అందరికీ క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్దామనే ఉద్దేశంతో మొదలుపెట్టాము ఈ కార్యక్రమాన్ని. ఇప్పుడు మనం అంటే ఫస్ట్ కార్యక్రమంలో 11,476 కోట్లు తీసుకున్నారు. దాంట్లో ఏం చేశారంటే యాక్చువల్గా 3,800 కోట్లు రిటర్నబుల్ ఫ్లాట్స్, ఈ ల్యాండ్ పూలింగ్లో సైట్స్ ఇచ్చిన వాళ్ళకి రిటర్నబుల్ ఫ్లాట్స్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రోడ్స్, డ్రింకింగ్ వాటరు, డ్రైనేజీ, ఎలక్ట్రిసిటీ వీటన్నిటికీ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కేటాయించారు 3,800 కోట్లు ఆ 11,476 కోట్లలో. అట్లాగే రెండవ మీటింగ్లో అప్రూవ్ అయిన 8,800 కోట్లలో కూడా 3,500 కోట్లు ఈ రిటర్నబుల్ ఫ్లాట్స్లోనే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం పెట్టారనమాట. అలాగే 1,500 కోట్లు ఫ్లడ్ వాటర్ ప్రివెన్షన్ కోసం పెట్టారు. 1,500 కోట్లు. దాంట్లో కొండవీటి వాగు, పాలవాగు రెండిటికి రిజర్వాయర్స్ కూడా తీసుకొస్తున్నారు. దానికి రిజర్వాయర్స్ని కలపడం కోసం గ్రావిటీతో ఒక కెనాల్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. దాని బడ్జెట్ 1,500 కోట్లు, అది కూడా అప్రూవ్ అయింది. దాంట్లో ఇంకొకటి ఏంటంటే అసలు 750 కోట్లతో బడ్జెట్తో హ్యాపీ నెస్ట్ పూర్తి అవ్వాలి. 1,200 అపార్ట్మెంట్స్ అయ్యి 12 టవర్స్ అనమాట. వాడుకు గత గవర్నమెంట్ దాన్ని చేపట్టకపోయేటప్పటికి ఇప్పుడు 250 కోట్లు ఎడిషనల్గా పడి 950 కోట్లు హ్యాపీ నెస్ట్కి పెట్టారనమాట. 950 కోట్లు హ్యాపీ నెస్ట్కి, 2,500 కోట్లు రోడ్లకి అంటే ట్రంక్ రోడ్స్కి, 3,800 కోట్లు రిటర్నబుల్ ఫ్లాట్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్కి. ఇది 11,476 కోట్లకి స్ప్లిట్. అంటే సీడ్ యాక్సెస్ రోడ్ నుంచి హైవే కనెక్టివిటీ కూడా ఉంటుంది అని విన్నాము. అది దాంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి అనమాట. అక్కడ ఉండవల్లి దగ్గర దాని కనెక్టివిటీలో కొంచెం ప్రాబ్లమ్స్ వస్తే దానికి ల్యాండ్ పూలింగ్లో అక్కడ ల్యాండ్ ఇవ్వాల, అది దాన్ని పరిశోధన చేస్తున్నారు ఇప్పుడు. అది కాక చాలా రోడ్స్ ఉన్నాయన్నమాట. కొన్ని 3 రోడ్స్ని నేషనల్ హైవే కలపడానికి కూడా ఇప్పుడు ప్లాన్ చేస్తున్నారు. అది దానికోసం చర్చలు జరుగుతున్నాయి. అది ఆల్మోస్ట్ ఎవరిని డిస్టర్బ్ చేయకుండా ఫారెస్ట్ ల్యాండ్లో నుంచి వెళ్ళడానికి చూస్తున్నారనమాట. దాన్ని కూడా ట్రైన్ మీద కూడా ఫ్లైఓవర్స్ వస్తాయి, ట్రైన్ ట్రాక్ ఉంది మధ్యలో. అది సీడీ యాక్సిస్ రోడ్ కూడా కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే నేను చెప్పింది 11,476 కోట్లు రిటర్నబుల్ ఫ్లాట్స్కి, 3,800 కోట్లు, 2,500 కోట్లు ట్రంక్ రోడ్స్కి, 1,000 కోట్లు హ్యాపీ నెస్ట్కి, 1,500 కోట్లు ఏమో ఫ్లడ్ వాటర్ ప్రివెన్షన్కి, అట్లాగే దగ్గర ఒక 1,500 కోట్లకి గెజెటెడ్ ఆఫీసర్స్, నాన్ గెజెటెడ్ ఆఫీసర్స్ ప్లస్ 4th ఎంప్లాయీస్ అండ్ ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్స్కి, బంగ్లాస్కి కలిపి దగ్గర 2,000 కోట్లు. ఇదంతా మొట్టమొదటి సిఆర్డిఏ మీటింగ్ 41st సిఆర్ఏ మీటింగ్లో అప్రూవల్ జరిగిందనమాట. దానికి టెండర్స్ 23 డిసెంబర్ని పిలవబోతున్నారు. దాని తర్వాత 8,800 కోట్లకి రెండవ 42nd మీటింగ్లో చంద్రబాబు గారి అధ్యక్షతన జరిగిన మీటింగ్లో 8,800 కోట్లకి ఆమోదం తెలిపారు. ఆ 8,800 కోట్లలో కూడా రిటర్నబుల్ ఫ్లాట్స్కి 3,800 కోట్లు మళ్ళా చేశారు. 4,500 కోట్లు మళ్ళీ ట్రంక్ రోడ్స్కి చేస్తున్నారు అనమాట. అట్లా ఇప్పుడు ఎంతవరకు అయింది ఈ రిటర్నబుల్ ఫ్లాట్స్కి? ఏది ల్యాండ్ పూలింగ్లో ల్యాండ్స్ ఇచ్చిన రైతులకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయటం కోసం దగ్గర 7,800 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతున్నారు అనమాట. ఏది 41వ మీటింగ్లోను 42వ మీటింగ్లోను ఈ రెండింటికి అప్రూవల్ జరిగినాయి. అంటే 7,800 కోట్లు ల్యాండ్ పూలింగ్లో ల్యాండ్ ఇచ్చిన వాళ్ళకి రిటర్నబుల్ ఫ్లాట్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్స్, డ్రింకింగ్ వాటరు, డ్రైనేజీ, ఎలక్ట్రిసిటీ ఇవన్నీ ఏర్పరుస్తారనమాట. స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ ఇవన్నీ అనమాట. అలాగే మెయిన్ రోడ్స్ 2,500 కోట్లు మొట్టమొదటి మీటింగ్లో అప్రూవ్ చేశారు. రెండో మీటింగ్లో 4,500 కోట్లు మెయిన్ రోడ్స్ అనమాట, ఇవన్నీ ట్రంక్ రోడ్స్. అలా కాకుండా మూడో మీటింగ్లో దగ్గర 24,000 కోట్లకి సిఆర్డిఏ అప్రూవ్ చేసింది. అంటే ఇక్కడ ఈ 579 కిలోమీటర్ల పొడవున ఎల్పిఎస్ రోడ్లు అంటున్నారు, దానికి కూడా దానికోసమే ఇదనమాట. మెయిన్ రోడ్స్ 4 ఉంటాయి అన్నమాట. ఈ డివిజన్స్ చాలా ఉంటాయి అన్నమాట. అన్నిటికీ కలిపి 9,700 కోట్లు కేటాయించారు. ఇప్పుడు ఈ 43rd సిఆర్డిఏ మీటింగ్లో 9,800 కోట్లు కేటాయించారనమాట. ఆ 9,800 కోట్లు 4 మెయిన్ రోడ్స్ ఉంటాయి అన్నమాట. మెయిన్ రోడ్స్లో నుంచి ఎన్ని డివిజన్స్ ఉంటాయి, E10, E11,
13, ఈ 14 అలా కాకుండా 7,500 కోట్లు మళ్ళీ దీనికి కేటాయించారు రోడ్స్కి, ట్రంక్ రోడ్స్కి. ఈ 9,700 కోట్లేమో 4 రోడ్స్, మెయిన్ రోడ్స్, 4 మెయిన్ రోడ్స్. ఈ 7,500 కోట్లేమో ట్రంక్ రోడ్స్. అది దగ్గర దగ్గర 560 కిలోమీటర్లు అనమాట. ఏది నేను చెప్పింది ఏంటి, ట్రంక్ రోడ్స్కి. ట్రంక్ రోడ్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ మెయిన్ రోడ్స్. ఈ ట్రంక్ రోడ్స్కి ఎక్కడ చెప్పాను, 7,500 కోట్లు ట్రంక్ రోడ్స్కి. ఏది 43rd CRDA మీటింగ్లో అప్రూవల్ అయింది. ఇంకా ప్రభుత్వం ఆమోదం పొందాలి 24,000 కోట్లు. 20,000 కోట్ల వరకు ప్రభుత్వం ఆమోదం ఇచ్చింది. దానికి 23వ తారీఖు డిసెంబర్ టెండర్స్ పిలవబోతున్నారనమాట. ఇప్పుడు ఈ 24,000 కోట్లలో దగ్గర దగ్గర 17,000 కోట్లు రోడ్లకి. ఆ 17,000 కోట్లు 9,700 కోట్లు 4 మెయిన్ రోడ్లకి, 7,500 కోట్లు ట్రంక్ రోడ్లకు అనమాట. ఇటువరకు మనం ఫస్ట్ CRD మీటింగ్లో 2,500 కోట్లు ట్రంక్ రోడ్స్కి, సెకండ్ CRDA మీటింగ్లో 4,500 కోట్లు ట్రంక్ రోడ్లకి. 4,500 కోట్లు 2,500 కోట్లు ఎంత, 7,000 కోట్లు. 7,000 కోట్లు ప్లస్ 7,000 కోట్లు దగ్గర దగ్గర 15,000 కోట్ల రూపాయలు ట్రంక్ రోడ్స్ కేటాయించారు. 9,000 కోట్లు 4 మెయిన్ రోడ్స్ కేటాయించారు. 9-15 దగ్గర దగ్గర 24,000 కోట్ల రూపాయలు రోడ్స్ కేటాయించారు. అదర్ దాన్ రిటర్నబుల్ ఫ్లాట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్. నువ్వు అడిగింది ఇదమ్మా. ఏదంటే మొత్తం 15,000 కోట్లు ట్రంక్ రోడ్స్కి కానీ 4 మెయిన్ రోడ్స్కి కానీ కేటాయించారు. అది కాక ఈ దగ్గర దగ్గర 7,800 కోట్లు రిటర్నబుల్ ఫ్లాట్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కేటాయించారు. అంటే దగ్గర దగ్గర 32,000 కోట్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కేటాయించారు. ఇప్పుడు మొత్తం 45,000 కోట్లు. క్లియర్గా అర్థం కావడం కోసం చెబుతున్నాం ఇదంతా ఇంతసేపు డివిజన్ చేసి. ఎందుకంటే 45,000 crores 32,000 crores వరకు రోడ్స్కి, ప్లస్ రిటర్నబుల్ ఫ్లాట్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్కి 7,700 కోట్లు. అట్లాగే ట్రంక్ రోడ్స్కి 15,000 కోట్లు, 9,000 కోట్లు 4 మెయిన్ రోడ్లకి. ఇది రోడ్ల పరిస్థితి. అది కాక అసెంబ్లీ 100 ఎకరాల్లో అసెంబ్లీ కట్టబోతున్నారు. అది 250 మీటర్ల హైట్లో. అది అసెంబ్లీ జరగని సమయంలో టూరిస్టులకి చూడొచ్చు అనమాట. టవర్ ఎక్కి బర్డ్స్ ఐ వ్యూలో మొత్తం అమరావతి చూడొచ్చు. 250 మీటర్ల హైట్. అది దగ్గర దగ్గర 11 లక్షల స్క్వేర్ ఫీట్ అసెంబ్లీ భవనం అది. దాని తర్వాత ఈ హైకోర్టు దగ్గర దగ్గర 8 floors, 20 లక్షల స్క్వేర్ ఫీట్. అది దానికి 1,000 కోట్లు ఖర్చు పెట్టబోతున్నారు. అలాగే మూడోది ఏంటంటే జిఏడి సెక్రటరియట్, అది అడ్మినిస్ట్రేటివ్ ఇదనమాట. అది 47 floors అనమాట. 47 floors జిఏడి బిల్డింగు. 5 towers ఉంటాయి, ఒక్కొక్క టవర్ 47 floors. అది ఈ మొత్తం ఈ అసెంబ్లీ కానీ హైకోర్టు కానీ ఈ 5 towers కానీ మొత్తం కలిపితే 4,800 కోట్లు దానికి ఆమోదం తెలుపుతున్నారనమాట. అంటే ఇంకా ప్రభుత్వం ఆమోదం తెలపాలి. అది CRDA అప్రూవ్ చేసింది. అది దీన్ని క్యాబినెట్లో పెట్టి క్యాబినెట్లో ప్రభుత్వం ఆమోదం చెందిన తర్వాత దానికి టెండర్స్ పిలుస్తారు. ఇప్పుడు ప్రస్తుతం టెండర్స్ పిలిచేది 20,000 కోట్లకే. 20,000 కోట్లు కాక 24,000 కోట్లు ఇప్పుడు నేను చెప్పింది. మొత్తం 45,000 కోట్లు అనమాట ఇప్పుడు ప్రస్తుతం. అంటే నగరం ఇది 3 సంవత్సరాల కాల పరిమితి పెట్టారు దీనికి. 3 సంవత్సరాల లోపు ఈ మనం చెప్పుకున్న అన్ని రోడ్లు కానీ బిల్డింగ్స్ కానీ, అసంపూర్తిగా ఉన్న బిల్డింగ్స్ కానీ, కొత్తగా కట్టబోటే ఐకానిక్ టవర్స్ కానీ, అసెంబ్లీ కానీ, హైకోర్టు కానీ అన్నీ పూర్తవ్వాలనే ఉద్దేశంతో దీన్ని ఇలా రూపొందించారు నారాయణ గారు. ఇవన్నీ మనకి నారాయణ గారు ప్రెస్ మీట్లో చెప్పారనమాట. ఇవన్నీ ఈ 3 మీటింగ్స్ కూడా 41st CRDA మీటింగ్, 42nd CRDA మీటింగ్, 43rd CRDA మీటింగ్, ఈ 3 మీటింగ్స్ ఈ డిసెంబర్లోనే జరిగినాయి. అంటే ఎంత క్విక్గా దీన్ని రూపొందిస్తున్నారో మీరు ఆలోచించుకోవాలన్నమాట. దీనికి తోడు విజయవాడ నుంచి మెట్రో ఒకటి ప్లాన్ చేశారు అమరావతికి. అది సెకండ్ ఫేజ్ ఆఫ్ మెట్రోలో వస్తుంది అనమాట. అంటే దానికి కొంచెం టైం పడుతుంది. ఆల్రెడీ వెస్ట్ బైపాస్ అయిపోవచ్చింది. విజయవాడకి వెస్ట్ బైపాస్ ఆల్రెడీ కృష్ణా మీద 3 కిలోమీటర్ల బ్రిడ్జ్ అయిపోవచ్చింది అనమాట. విత్ ఇన్ 3-4 monthsలో అది ఓపెన్ చేస్తారు. అది వెంకటపాలెంతో టచ్ అయ్యి అమరావతిలో నుంచి NRI మెడికల్ కాలేజ్ దాకా వెళ్తాయి అనమాట. ఆల్రెడీ అది కూడా ఒక కనెక్టివిటీ టు విజయవాడ.
అది గొల్లపూడి వరకు వెళ్ళి గొల్లపూడి నుంచి విజయవాడ వెళ్ళొచ్చు అనమాట. అలాగే ఇప్పుడు మన సీడ్ యాక్సిడ్ రోడ్ కొంచెం ప్రాబ్లం ఉంది కాబట్టి, ప్రాబ్లం అంటే ఏం లేదు, అది కూడా ఆల్మోస్ట్ ఫైనలైజ్ స్టేజ్ వచ్చినట్టు తెలుస్తుంది. కొంత ల్యాండ్ అక్కడ మనకి సరిగ్గా ఇవ్వాల ల్యాండ్ పూలింగ్లో అది. అందుకని సీడ్ యాక్సిస్ రోడ్ అనేది చాలా మెయిన్ రోడ్డు. ఈ రోడ్స్ మనం చెప్పుకున్న రోడ్స్ అన్నీ సీడ్ యాక్సిస్ నుంచి డివిజన్స్లో వచ్చాయి అన్నమాట అన్నీ. అందుకని ఏం చేస్తున్నారంటే ఈ చెన్నై కలకత్తా హైవే ఉంది కదా, ఆ హైవేకి 2 కానీ 3 కానీ మెయిన్ రోడ్స్ తీసుకెళ్ళి కలపాలని ప్లాన్ చేస్తున్నారన్నమాట. దానికోసం కన్సల్టెంట్స్ని పిలిచారు. వాళ్ళు చూస్తున్నారు ఎక్కడ కనెక్టివిటీ కరెక్ట్గా ఉంటే బాగుంటుంది అనే దాని మీద చూస్తున్నారన్నమాట. ఇలా అమరావతికి ఇంత స్పీడ్గా చక్కగా మంచి వార్తలు ఇవన్నీ, ఇలాంటి వార్తలు చెప్పుకుంటే బాగుంటుంది అన్నమాట. ఇంత కష్టపడి చంద్రబాబు గారు ఇవన్నీ ప్లాన్ చేస్తుంటే పక్కన ఒకవైపు రాజకీయంగా ఎన్నో ఒత్తిడులు ఆయనకి, ఇవన్నిటిని పక్కన పెట్టి మనం ఎప్పుడూ మంచి వార్తలు, చక్కగా డెవలప్మెంట్కి సంబంధించిన వార్తలే మాట్లాడుకుందాం అనమాట. ఎందుకంటే ఇది మన అదృష్టం, మన అమరావతి మనం చూస్తుండగా నిర్మాణం జరుగుతుందన్నమాట. అది ఎంత మహానగరం అవుతుందో ఊహకు అందనదనమాట. చంద్రబాబు గారు చెప్పేది ఏంటంటే ప్రపంచ నగరాల్లో మొదటి 5 నగరాల్లో ఒక నగరంగా రూపొందిస్తున్నామని చెబుతున్నారనమాట. ఎందుకంటే డ్రైనేజీకి కూడా డక్ట్సే, ఎలక్ట్రికల్ వైర్స్ మీకు కనపడవు. 2029 కల్లా ఎలక్ట్రిక్ బస్సులు కూడా రాబోతున్నాయండి. అది ఎలక్ట్రిక్ బస్సులు ఆల్రెడీ ప్లాన్డ్, సో మెనీ వందలాది బస్సులు కొనేసారు ఆల్రెడీ. ఇప్పుడు రిప్లేస్ ఎలక్ట్రికల్ బస్సులే వస్తాయి ఆల్మోస్ట్. రేటు కూడా చీపు. మామూలుగా డీజిల్ బస్సుల్లో వెళ్ళేదానికంటే రేటు చీపర్ అవుద్ది గవర్నమెంట్కి కూడా. ఎలక్ట్రికల్ బస్సులే కాదు, మెట్రోయే కాదు, రైల్వే లైన్ కూడా వస్తుంది. అలాగే యూనివర్సిటీస్ వస్తున్నాయి. ఇవాళే మరి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మరి కాన్వకేషన్ జరిగింది, ఫస్ట్ కాన్వకేషన్. దాంట్లో కూడా ఆయన చెప్పింది ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇండియాలో ఉన్న వాటిలన్నింటిలోకెల్లా ఫస్ట్ ర్యాంక్లోకి రావాలి. దీన్ని ఫస్ట్ ర్యాంక్లో నిలిపి తీరాలి. ప్రతి సంవత్సరం నేను వస్తాను ఈ కాన్వకేషన్కి. ప్రతి సంవత్సరం ర్యాంక్ పెరుగుతుండాలి. ప్రస్తుతం 9వ ర్యాంకులో ఉంది. దాన్ని ఫస్ట్ ర్యాంకు తీసుకెళ్లాలని అందరికీ చక్కగా చెప్పారనమాట. దాంట్లో వాళ్ళు ఏమడిగారంటే ఒక 10 ఎకరాలు కావాలి మాకు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కంటే. నేను నో చెప్పలేను, ఇంత బ్రహ్మాండమైన ఇన్స్టిట్యూట్కి నేనేను చెప్తాను, మీకు ఇస్తాను, అది కొలనకొండ దగ్గర ఇస్తాను అన్నాడు అనమాట. అదేంటంటే ఐఐటితో కలిపి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ జాయింట్ వెంచర్ అనమాట. అంటే టెక్నాలజీ, మెడికల్ రెండు కలిపితే కానీ లేటెస్ట్గా మనకి మెడికల్ సైన్సెస్ కూడా అలా డెవలప్ అవుతాయి అనమాట. టెక్నాలజీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ మెడిసిన్ ఆల్సో. ఆ విధంగా ఆయన సందేశం ఇచ్చారు. రాష్ట్రపతి సమక్షంలో జరిగింది ఇది. కాబట్టి చాలా సక్సెస్ఫుల్గా ఆయన ఆడిటోరియం కూడా చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు అనమాట. చాలా మంచి ఆడిటోరియం, నాకు చాలా ఆనందంగా ఉంది. ఆయన దానికి వాటర్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ క్రియేట్ చేశారు లాస్ట్ 5 yearsలో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్కి. ఇప్పుడు ఆ వాటర్ ప్రాబ్లం కూడా తీర్చేశారు. ఏ ప్రాబ్లం ఉన్నా సరే వితిన్ మినిట్స్ నేను కవర్ చేస్తాను, దీనికి అన్నీ నేను చేసి పెడతానని చెప్పాను అనమాట. అటువంటి నాయకుడు ఉన్నప్పుడు, అటువంటి విశ్వసనీయత గల నాయకుడు, సమర్థుడు, అనుభవశాలి, దార్శనికుడైన నాయకుడు ఉన్న చంద్రబాబు ఉన్నప్పుడు మనం అనుకున్న ఈ పనులన్నీ 3 సంవత్సరాల్లో కాకపోతే 3.5 సంవత్సరాలైనా అవుతాయని ఆశిద్దాం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.